ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్‌గా ఉన్నా. కానీ మంచి ఆకలి మీద ఉన్నాను. ఏం తిందామా అని ఆలోచిస్తుంటే మాకైతే ఈజీగా అయిపోయే పన్నీర్ కర్రీ గుర్తొచ్చింది. అండ్ పన్నీర్ తినాలంటే ముందు వండాలి కదా! సో, అందుకే స్టార్ట్ చేశాను. నేనైతే కొన్ని వెజ్జీస్ తీసుకున్నాను. లైక్ 3 ఆనియన్స్, 2 టొమాటోస్ అండ్ 3 చిల్లీస్ తీసుకొని చక్కగా చాప్ చేసుకున్నా. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అది బాగా కాగాక తర్వాత ఈ వెజ్జీస్ అన్నీ కట్ చేసుకున్నాను కదా! అవి వేసేసాను. ఇవైతే బాగా మగ్గాలండి. మగ్గడం అంటే లైక్ టొమాటో పైనున్న పీల్ ఉంది కదా! అది టొమాటో నుంచి సెపరేట్ అయిపోయేలా వరకు మగ్గాలి. ఇది ఈజీగా మగ్గాలంటే పైన లిడ్ పెట్టేసుకోండి. లిడ్ పెట్టుకుంటే బేగా అది మగ్గిపోతది. ఇది మగ్గే టైంలో ఖాళీగా ఉండడం ఎందుకని నేనైతే పన్నీర్ పీసెస్ కట్ చేసుకున్నాను. ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నమాట. నేనైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను మిల్క్ మిస్ట్ నుంచి. నాకు అరౌండ్ ఒక రూ. 99 పడింది ఒక ప్యాకెట్. 200 గ్రామ్స్ మాట. అందులోకి మన వెజ్జీస్ కూడా దాదాపుగా మగ్గిపోయాయి. మళ్ళీ ఒకసారిగా లిడ్ క్లోజ్ చేసామనుకోండి, ఇంకా ఈజీగా మనకి మగ్గిపోతాయి. సో, అది కొంచెం హై ఫ్లేమ్‌లోకి సెట్ చేసుకోండి. హై టు మీడియం ఫ్లేమ్‌లోకి ఉంచుకోండి. దీని తర్వాత ఇప్పుడు చూడండి ఎలాగ టొమాటోస్ అన్నది దాని పీల్ అన్నది బయటికొచ్చేసిందో. సో, ఇలా అయితే మనకి ఏంటంటే, మనకి బాగా మగ్గిపోయినట్టమాట. సో, గ్రైండ్ చేసుకున్నప్పుడు మనకి టేస్ట్ అనేది బావుంటది. ఇది కూల్ అయ్యేంత వరకు నేను ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నా. ఇది కూల్ అయ్యేలోపు మనము పాన్ పెట్టేసుకొని మళ్ళీ సేమ్ అదే పాన్ పెట్టుకుంటున్నాను అనమాట నేను. మళ్ళీ ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నా. అండ్ ఈ కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి గదా! ఇవి నాకైతే పర్సనల్లీ ఫ్రై చేసుకొని తింటేనే ఇష్టం. సో, కొంతమంది అయితే మామూలుగా ఉన్న వాటినే కుక్ చేసుకుంటారు కదా! నేనైతే కొంచెం ఫ్రై చేసుకొని లైట్‌గా నేను తింటాను. నాకైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తినడం ఇష్టం. నా పర్సనల్ ఒపీనియన్ అది. మీ ఇష్టం మిగతాది. నాదైతే చూడండి దాదాపుగా అయిపోయింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇవి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు స్టవ్ అనేది స్లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. ఎందుకంటే ఇవి మిల్క్ ప్రొడక్ట్స్ కదా! కొంచెం బేగానే ఫ్రై అయిపోతాయి. చూసారు కదా! నాకు ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఉంటేనే ఇష్టం. నేను మళ్ళీ అదే ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ ఏసుకున్నా ఇప్పుడు. ఒక 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నా. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ గరం మసాలా, 1 స్పూన్ పసుపు అండ్ సాల్ట్ అన్నది మన టేస్ట్‌కి తగ్గట్టు తీసుకోండి. అండ్ మళ్ళీ నేను ఒకసారి కలుపుకొని చూసారా ఇక్కడ అది పేస్ట్ ఉంది కదా! మనం ఇందాక తీసుకున్న వెజ్జీస్ నేనైతే మిక్సర్‌లో తీసుకొని గ్రైండ్ చేసుకున్నా. అది పేస్ట్ అందులో వేసి ఆయిల్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు అది మిక్స్ చేసుకుంటూ ఉండి, వన్స్ అది సెపరేట్ అయిపోయాక ఇప్పుడు నా మసాలా ఐటెమ్స్ అన్నీ వేసుకున్నాను. ఇది నేను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నాకు ఆల్రెడీ వీటిని ఏమంటారంటే మనము క్యాష్యూ మిల్స్‌కెళ్తే మొత్తం మనకి క్యాష్యూ తీసాక పక్కన సైడ్స్ కట్ అయిపోయిన పీసెస్ ఉంటాయి కదా! అవి కూడా సెల్ చేస్తారన్నమాట. నేనైతే పర్సనల్‌గా ఇలాంటి వంటలకైతే నేను అలాగా ఆ రా పీసెస్ ఉన్నవి చిన్న చిన్న కట్ అయిపోయినవి కూడా మనకి సైడ్‌న అమ్ముతారు. మిల్స్ వాటిలో. నేనవి తీసుకుంటాను. నేనైతే పర్సనల్‌గా అవే వాడతాను. ఎందుకంటే కర్రీస్‌లో మనకి ఎలాగో తెలీదు కదా! సో, అవి కూడా వేశాక బాగా బుడగలు రావాలి కర్రీ అనేది. అంటే ఉడుకుతున్నట్టు కదా! బుడగలొస్తే.